ఏం మాట్లాడతారండి మీరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చే 3 ఎకరాలకి 4 ఎకరాలకి 10 కోట్ల రూపాయలకి శ్రవణ్ కుమార్ అమ్ముడుపోయి ఈ రోజు మాట్లాడుతున్నారని కామెంట్లు చేస్తారా? నేను కామెంట్లు చేసే వ్యక్తుల్ని తప్పుపట్టను, అది మీ స్వేచ్ఛ, మీకున్నటువంటి అవకాశం. కానీ నన్ను అర్థం చేసుకునే ప్రజలకి ఇది నేను అని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఈ రోజు మీడియా ముఖంగా ఈ విమర్శలకు సమాధానం చెప్తున్నా. భవిష్యత్తులో ఏ విమర్శకి నేను సమాధానం చెప్పను. మొదటిసారిగా నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను కాబట్టి వన్స్ ఫర్ ఆల్ అందరికీ దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలి. నేను ఈ రోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఒకే ఒక్క కారణం, ప్రజలకి నిజాలు తెలియాలి, నిర్భయంగా నిజాలు తెలియాలి. ఎవడండి శ్రవణ్ కుమార్ కి టికెట్ ఇచ్చేది? నేను 200 మందికి నా పార్టీ తరపు నుంచి టికెట్లు ఇవ్వదలుచుకున్నా. నేను బీఫామ్ ఇచ్చే ఒక అధినేతని. ఈ రాష్ట్రంలో పోటీ చేయాలనుకునే సాధారణమైన లాయర్లకి, చిన్న చిన్న ఎంప్లాయీకి, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, ఒక ఆర్ఎంపీ డాక్టర్లకి, సెక్యూరిటీ గార్డులకి, చిన్న దళిత ఉద్యమాలు చేసుకునే నాయకులకి, యువకులకి టికెట్లు ఇచ్చి వాళ్ళందరినీ ఒక సమూహంగా తయారు చేసి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాధికారం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి టికెట్ అడుగుతానండి? ఎవరి కోసం టికెట్ అడుగుతానండి? ఎవడ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తానండి? నేను ఒక జడ్జి కంటే మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి గొప్ప? దానికోసం నేను రాలేదు. దయచేసి కామెంట్లు చేసేవాళ్ళు ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి.